చెప్పండి చెప్పండి చెప్పండి. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటి అత్యంత కిరాతకంగా ప్రతిపక్ష కార్పొరేటర్లందరి మీద దౌర్జన్యం ప్రయోగించి ఎజెండా కూడా 15వ ఎజెండాని ఆమోదింపజేసుకున్నారు. ఎటువంటి చర్చ లేదు, ఎటువంటి ప్రతిపాదన లేదు. మేయర్ గారు అత్యంత అప్రజాస్వామికంగా మేము 15వ ఎజెండాని ఆమోదించామని వెళ్ళిపోయారు. అడ్డుకుంటే దౌర్జన్యం చేపించేశారు. అత్యంత పాశవికంగా మున్సిపల్ చట్టాలను కూడా తుంగలో దొక్కి ఈరోజు వ్యవహరించడం అనేది సిపిఎం పార్టీగా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకు మున్సిపల్ కార్పొరేషన్ లో తెలుగుదేశం కూటమి విశాఖ పార్లమెంటు సభ్యుడు కబ్జా చేసినటువంటి భూముల్ని కాపాడాలని నేను అడుగుతూ ఉన్నాను. మేయర్ కౌన్సిల్లో కుట్టుకున్నారని అదేమంటే కౌన్సిల్లో ఈరోజు అదే ప్రశ్న మేము లేవదీస్తే దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. కూటమి కార్పొరేటర్లు తోసేశారు. బూతులు తిట్టుకోవటం, పడేసుకోవటం, అత్యంత పిడిగుద్దులు గుద్దుకునేటటువంటి నీచ స్థితికి గౌరవ్ మేయర్ గారే లేచి కార్పొరేటర్లను తోసేయటం ఇది ఎక్కడ ఉంది? గౌరవంగా ఉండాల్సినటువంటి మేయర్ గారే దౌర్జన్యానికి పాల్పడేటటువంటి చర్యలకు పాల్పడారు. అదేమంటే మాకు పైనుంచే ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమోదించాలనేటువంటి చెప్పారు. ఎటువంటి చర్చ లేదు. చర్చ లేకుండా 1 నుంచి 15 అంశాలన్నీ ఆమోదించామని లేచి వెళ్ళిపోయాడు. చర్చ లేదు. కొట్టుకోవడం అంటే ఓటమి సభ్యులు దౌర్జన్యం చేసి ప్రతిపక్ష కార్పొరేటర్లందరూ కూడా వెనక్కి తోసేసి దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు. అందువల్ల గాయాలు కొంతమంది గాయాలైనవి, కొంతమందికి తీవ్రమైనటువంటి పుడిగుద్దులు గుద్దుకునేటటువంటి పరిస్థితికి ఆ విధంగా ఒక వ్యూహంతో కుట్రతోటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటి వాళ్ళు వచ్చి ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు. ఎందుకు ఇంత పార్లమెంట్ సభ్యుని రక్షించాలని నేను అడుగుతున్నాను. ఆయన్ని క్రిమినల్ కేసు కింద జైల్లో పెట్టారు. వాస్తవంగా ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారు. కౌన్సిల్లో అజెండా చర్చించాలంటే ఎలా చేయాలి?